గుడ్ ఈవినింగ్ టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈ వీడియోలో ఒక కంపెనీ స్ట్రాంగ్ ఎలా ఉంది, టెక్నికల్ స్ట్రాంగ్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాము. అండ్ ఫండమెంటల్గా ఏమేమి విషయాలు చూడాలి అండ్ టెక్నికల్గా ఏ విషయాలు చూడాలి అనే విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దీన్ని గమనించండి, దీని ద్వారా లాభ పొందండి. సో ముందుగా మనం ఏ కంపెనీ అయినా చూడడానికి స్క్రీనర్ అయిన వెబ్సైట్ని వాడాలి. స్క్రీనర్ వెబ్సైట్లో ఇలా ఆల్మోస్ట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. అండ్ టెక్నికల్గా చూడాలంటే ట్రేడ్ వ్యూ అనే చార్ట్ ఫ్రీగా ఉంటుంది, అందులో మనం చూడొచ్చు. సో ముందుగా ఫండమెంటల్గా ఒక కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, బలంగా ఉందని చెప్పడానికి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, దీని యొక్క ఈక్విటీ క్యాపిటల్ 270 crores ఉంది. అండ్ దీని యొక్క ప్రాఫిట్ ఈ సంవత్సరం 610 crores ఉంది. ఎప్పుడైతే ఈక్విటీ కన్నా ఎక్కువ సంపాదిస్తుందో అది మన మంచి కంపెనీ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈక్విటీ కన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు ఎంత సంపాదించింది అంటే ఈక్విటీ 270 crores ఉంటే 610 దీని యొక్క ప్రాఫిట్. సో కంపెనీ మంచి లాభాలు ఉందన్నట్టు చూసుకోవాలి. తర్వాత మనం మిగతా ఏమేమి చూడాలంటే, తర్వాత ఇక్కడ చూడాల్సింది మార్కెట్ క్యాపిటలైజేషన్. మామూలుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 కన్నా ఉంటే బెటర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ 33,307 ఉంది. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రేటు కరెంట్ ప్రైస్ 123 ఇంటూ దాని యొక్క టోటల్ షేర్స్ని బట్టి ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం NBCC 123 మన రిజల్ట్ బాగా ఇచ్చిన మంచిగా పెరిగింది. దీని యొక్క హైయెస్ట్ లోయెస్ట్ ఇక్కడ 140 ఉంది, హైయెస్ట్ లోయెస్ట్ 70, అంటే 70 నుంచి ఆల్మోస్ట్ 70 అయింది. ఇప్పుడు హైయెస్ట్ దిశగా పోతుంది. అండ్ ముఖ్యంగా చూడాల్సింది స్టాక్ పీ చూడాలి. స్టాక్ పీ అనేది ఆల్మోస్ట్ 15-20 లోపు ఉండాలి. ఇది స్టాక్ పీ దీన్ని 54 ఉంది. అండ్ ఎందుకంటే 54 ఎందుకంటే దీనికి ROC అండ్ RV బాగుంది కాబట్టి ROC 33.5 ఉంది అండ్ ROE 25.9 ఉంది కాబట్టి ఇది పీగా ఉండడం ఇది. అండ్ దీని ఒక బుక్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది, EPS 2. కాబట్టి మనము చూడాల్సింది దాని యొక్క క్యాపిటల్ అండ్ ప్రాఫిట్, దాని యొక్క బుక్ వాల్యూ అండ్ ROC RV బాగున్నప్పుడు చూడాలి. అట్లనే ఇవి ఫండమెంటల్గా. టెక్నికల్గా మనం ఇక్కడ చూడాల్సిందంటే, టెక్నికల్ RSI అనేది ఇక్కడ డేలో ఉంది. RSI అని 50 ఉండాలి, ఇక్కడ 68 ఉంది. అండ్ ఈ షేరు కంపల్సరీ మూవింగ్ యావరేజెస్ అంటే 20 days, 50 days, 100 days, 200 పైన ఉంటాయి. అది కంప్లీట్ ట్రెండింగ్ నోట్ ఇక్కడ ఉంది. ఇది గత 2 రోజులు పెరుగుతుంది. మొన్న ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ ఇది 7 రూపీస్ పెరిగింది. సో టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా బాగుంది కాబట్టి ఈ షేరు ముందు పెట్టడానికి అవకాశం. ఒక తగ్గినా కానీ, వివిధ కాలంలో తగ్గినా కానీ దాన్ని మళ్ళీ బై అండ్ చూడాలి. ఇలా మీరు చూస్తుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే మిర్రర్. థ్యాంక్ యూ.